ఐబొమ్మ రవి అరెస్ట్. ఐబొమ్మ ప్లేస్ లో ఐబొమ్మ 1 కనిపించిన సందర్భంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సివి ఆనంద్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. హ్యాకర్లు హ్యాకింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని ట్వీట్ చేశారు సివి ఆనంద్. ఒకటిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని పోస్ట్ పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ నేరాలు పూర్తిగా ఆగిపోతాయి అనుకోవడం అశేషమని కామెంట్ చేశారు సివి ఆనంద్. పైరసీ ఆగాలంటే నివారణ ఒక్కటే మార్గమని, ఈజీ మార్గాల్లో డబ్బులు సంపాదించాలన్న కోరిక తగ్గించుకోవాలని సూచించారు ఆనంద్. ఐబొమ్మ రవి అరెస్ట్. ఐబొమ్మ ప్లేస్ లో ఐబొమ్మ 1 కనిపించిన సందర్భంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సివి ఆనంద్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. హ్యాకర్లు హ్యాకింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని ట్వీట్ చేశారు సివి ఆనంద్. ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని పోస్ట్ పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ నేరాలు పూర్తిగా ఆగిపోతాయి అనుకోవడం అశేషమని కామెంట్ చేశారు సివి ఆనంద్. పైరసీ ఆగాలంటే నివారణ ఒక్కటే మార్గమని, ఈజీ మార్గాల్లో డబ్బులు సంపాదించాలన్న కోరిక తగ్గించుకోవాలని సూచించారు ఆనంద్. రైట్, మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సివి ఆనంద్ కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఐబొమ్మ 1 అనేది కూడా రీప్లేస్ అయింది. ఇక మనం ఐబొమ్మ సంబంధించినటువంటి సినిమా పైరసీ వ్యవహారంలో ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ తను ఇంట్రెస్టింగ్ సంబంధించినట్టు ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానిపైననే చూసినట్టయితే, దానిలో అంశాలు చూసినట్టయితే, ఎవరైతే ఇలాంటి పైరసీ సంబంధించినటువంటి వెబ్సైట్లు కావచ్చు, అదేవిధంగా ఐబొమ్మ లాంటి రవిని అరెస్ట్ చేసినా ఇలాంటి మరొకటి కొత్తగా ఇలాంటి సైట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలాంటికి సంబంధించినటువంటి పైరసీ అనేది ఆగదు. మరికొన్ని సంబంధించినటువంటి కొత్తవి కూడా మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటారు. ఎందుకంటే నేరాలకు సంబంధించి సైబర్ నేరాలు కావచ్చు, సైబర్ సంబంధించినటువంటి ఇతర సంబంధించినటువంటి గ్యాంగులను అరెస్టు చేస్తూనే ఉంటాము. మళ్ళీ కొత్త కొత్త పంతాలలో వాళ్ళంతా కూడా పుట్టుకొస్తూనే ఉంటారు. దీనికి నివారణ మాత్రం ఒకటే, ఈ పైరసీ సంబంధించిన వ్యవహారంలో అత్యాశకు పోయి మొత్తం వీటిని ఫాలో కావద్దు. ఎందుకంటే ఈజీగా ఏది కూడా రాదు మొత్తం అనే విషయాన్ని కూడా సివి ఆనంద్ తన ట్విట్టర్లో కూడా పేర్కోవడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి సంబంధించినటువంటి ఐబొమ్మ లాంటి పైరసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే అతను ఒక 60,000కు సంబంధించినటువంటి డొమైన్లను ఏర్పాటు చేయడము, వివిధ వెబ్సైట్లను, మొత్తం సర్వర్లను విదేశాల నుంచి ఆపరేటింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇక మొత్తం సినీ పరిశ్రమ అంతా ఊపిరి పీల్చుకుంది. ఇక ఐబొమ్మ రవి అరెస్టు తోటి ఇలాంటి పైరసీ ఆగిపోతుంది అని వాళ్ళంతా చాలా వరకు ఆనందపడుతున్నటువంటి క్రమంలో మరో ఐబొమ్మ 1 రావడంతో చాలా వరకు మళ్ళీ అందరి గుండెల్లో సినీ పరిశ్రమలో గుబులు పుట్టింది. మరోవైపున పోలీసులకు కూడా చాలా వరకు ఇది సవాల్గా మారుతున్నటువంటి అంశం అనేది చెప్పొచ్చు. ఈ వ్యవహారం పైననే మరి ఇక హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ కూడా దానిపైన ట్విట్టర్లో తన ట్వీట్ చేశాడు. దీనికి ఒకటే నివారణ, ఏదైతే తమకు ఈజీగా వస్తుందనే ఇలాంటి పైరసీ సంబంధించినటువంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయకూడదు. మొత్తం మీద దీన్ని ఎప్పటికప్పుడు అరికడుతూనే ఉండాలి. ఇలాంటి వ్యవహారంలో పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి హ్యాకర్లు కావచ్చు, ఇలాంటి పైరసీకి సంబంధించినటువంటి నిందితులను పట్టుకోవడం ఒకటే అనే అంశాన్ని కూడా గత హోమ్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సివి ఆనంద్ తన ట్విట్టర్లో పేర్కోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. మౌనిత.